హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఎకో వ్యాలీ ఇదొక డ్రామా థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా యాపిల్ టీవీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. బట్ సబ్ టైటిల్స్ తెలుగులో ఉన్నాయి. అవి ఉన్నా కూడా వేస్టే అనుకోండి. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. ఇందులో మన సిడ్నీ స్విని వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా చేసింది. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు ప్రతి వీడియోలో చెప్పేదే, మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి రివ్యూస్ అన్ని చెక్ చేయండి గైస్. జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక మదర్ అండ్ తన డాటర్ స్టోరీ చూపిస్తారు. ఆ మదర్ కి ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది. అక్కడ హార్సెస్ ని పెంచుకుంటూ మిగతా వాళ్ళకి హార్స్ రైడింగ్ నేర్పిస్తూ ఉంటుంది. తన డాటర్ మన సిగ్నీస్ విని తను ఫుల్ గా చెడిపోయి ఉంటుంది గైస్. మందు, సిగరెట్, డ్రగ్స్ లాంటి అన్ని అలవాట్లు ఉంటాయి. బేసిక్ గా వాళ్ళ మదర్ కి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటుంది. బట్ ఒకరోజు సిచ్యువేషన్స్ అన్ని చాలా సీరియస్ గా అయిపోతాయి. ఒకరోజు ఒక మర్డర్ చేసి ఇంటికి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఫస్ట్ 45 మినిట్స్ అయితే చాలా స్లోగా ఉంటుంది గైస్. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ లా ఉంటుంది. మన మెయిన్ యాక్ట్రెస్ కి ఉన్న అలవాట్లన్నీ వాళ్ళ అమ్మ ఫామ్ హౌస్ గురించి ఇన్ డీటెయిల్ గా చూపించారు. ఆ పార్ట్ మొత్తం చాలా స్లోగా అనిపించింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా బోరింగ్ అనిపించింది గైస్. ఎప్పుడైతే తను మర్డర్ చేసి ఇంటికి వస్తుందో అక్కడ నుంచి మూవీ కొంచెం పేస్ అందుకుంటుంది. అక్కడ నుంచి కొంచెం థ్రిల్లింగ్ గా మారుతుంది. లాస్ట్ 1 అవర్ కొంచెం డీసెంట్ గా అనిపించింది. ఫస్ట్లీ సిడ్నీ స్విని క్యారెక్టర్ ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందంటే, ఇలాంటి కూతురు నాకుంటే మెంటల్ హాస్పిటల్లో పడేసేవాడిని. అంత కోపం తెప్పిస్తుంది. అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. బట్ ఏ మాటకి ఆ మాట మామ. సిడ్నీ స్విని ఆ క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. సూపర్ క్యూట్ గా ఉండే తన మీదే ఇరిటేషన్ తెప్పించేలా భలే యాక్ట్ చేసింది అనిపించింది. ఈ మూవీలో చూపించిన స్టోరీ అయితే నేను చాలా సార్లు విన్నాను గైస్. అమెరికాలో ఇలాంటి స్టోరీస్ చాలా జరుగుతాయి. సో ఒక రకంగా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కూడా ఈ మూవీ ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని తీసారనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ ఎ టైం పాస్ థ్రిల్లర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా టైం పాస్ కోసం చూడాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు. లేదా ఈజీగా స్కిప్ కూడా చేసేయచ్చు. స్కిప్ చేసినా కూడా పెద్దగా మిస్ అవ్వడానికి ఏం లేదు గైస్. ఇంకా ఈ మూవీ చూడాలనుకుంటే కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి, ఒంటరిగా మాత్రమే చూడాలి. సో ఇది గైస్ ఎకో వ్యాలీ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.